ఓం నమో వెంకటేశ్వరాయ. డిసెంబర్ మాస మీనరాశి ఫలితాలు. ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధి ఈ నెల మార్గశిర మరియు పౌష మాసాలలో వస్తుంది. ఇవి ఆధ్యాత్మిక సాధనలకు శుభప్రదమైనది కాలాలుగా పరిగణించబడ్డాయి. ధ్యానం, జపం మరియు దైవారాధనలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృత్తి మరియు ఆర్థిక పరిస్థితులు. కుజుడు మీ వృత్తి జీవితంలో శక్తి మరియు ఉత్సాహాన్ని పెంచుతాడు. క్రొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు రావచ్చు, కానీ క్రమశిక్షణతో ముందుకు సాగాలి. బుధుడు వ్యాపార మరియు కమ్యూనికేషన్ విషయాలలో సహకరిస్తాడు, కాబట్టి చర్చలు, ఒప్పందాలు విజయవంతం కావచ్చు. సంబంధాలు మరియు కుటుంబం. శుక్రుడు సంబంధాలలో సానుకూలత పెంచుతారు. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరగవచ్చు. వివాహం లేదా ప్రేమ సంబంధాలలో కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్య మరియు జ్ఞానం. గురువు విద్యార్థులకు ఆశీర్వాదం ఇస్తాడు. చదువులో కేంద్రీకరణ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. సవాళ్ళు మరియు జాగ్రత్తలు. శని క్రమశిక్షణను నేర్పుతారు. ఆలస్యం లేదా అడ్డంకులు ఎదురైనా సాహసం పాటించాలి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్య సూచనలు: శుభ రంగు పసుపు, శుభ సంఖ్యలు 9, 12, శుభ దిశ ఉత్తరం, శుభరత్నాలు ఫుక్ర ఎల్లో షపైర్ ముత్యం. శుభవారాలు సోమవారం, గురువారం. మీరు ఏ పని తలపెట్టినా సోమవారం, గురువారం చేయండి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ నెలలో మీనరాశి వారికి ఆధ్యాత్మిక సంబంధాలలో సానుకూలత మరియు వృత్తిపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి, కానీ శని ప్రభావం వల్ల క్రమశిక్షణ, సాహసం అవసరం. మీకు నేను రోజువారీ ఫలితాలు వివరించాలనుకుంటున్నాను, లేదా 2026 సంవత్సరానికి మీనరాశి ఫలితాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని టెక్స్ట్ పెట్టండి. ఓం